హాయ్ అండి. తోటకూర చుక్కకూర కలిపి పులుసు కూరలాగా వండాను. తోటకూర చుక్కకూర కట్ చేసుకొని బాగా నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి ఒక 5-6 చీలికలు చేసి టమాటా పెద్దుల్లిపాయ సన్నగా తరిగేసి కొంచెం పసుపు కారం కొంచెం లైట్ ఎక్కువ పచ్చికారం ఏంటంటే పచ్చిమిరపకాయలతో వేసి మూత పెట్టి కుక్కర్ 4-5 విజిల్స్ రానియండి. చూసారా మెత్తగా లక్కలాగా ఇలా ఉడికిపోద్ది అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆకుకూర తింటే మంచిది కదా. చింతపండు కూడా ఏం అవసరం లేదు. మనం చుక్కకూర వేసాం కదా, కొంచెం గోంగూర ఆకులు, చుక్కకూర, తోటకూర. దీంట్లో ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర ఆకు ఉడికేటప్పుడు వేసుకుంటే దానిలో ఉన్నది పోయితే అప్పుడు వేసుకోకుండా ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకుంటే దీని ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఆకుకూర చుక్కకూర పులుపు, గోంగూర పులుపు, మనకి తోటకూర టమాటా కూడా వేసాం కదా, సరిపోయింది అనమాట. చాలా చాలా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. వేడి వేడి పోపు వేసుకొని చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎండుమిరపకాయ ఫ్లేవర్ నందుకొని ఆకుకూర తింటే మంచిది కదా. ఎప్పుడన్నా ఫ్రెష్గా కుక్కర్లోనే పెట్టుకోండి. గిన్నెలో పెట్టుకుంటే తొందరగా ఉడకదు, లేట్ అవుతుంది. ఇది అనుకోండి ఈజీగా 2-3 విజిల్స్ వేసుకుంటే అయిపోద్ది అనమాట. తోటకూర చుక్కకూర గోంగూర 3 కలిపిన పులుసు కూర అన్నమాట. ఎమ్మి టేస్టీ చుక్కకూర తోటకూర పులుసు కూర. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.